మన ఇంట్లో మనము చాలా ప్రోడక్ట్స్ కొంటూ ఉంటాము. ఏమనుకుంటాము అని అంటే అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇవన్నీ కూడా మనకి కావాల్సిందే, ఖచ్చితంగా యూజ్ అవుతాయి, యూజ్ చేయాల్సిందే అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోయాము. కానీ నిజం ఏంటి అని అంటే ఇలాంటి వస్తువులు ఏమీ లేకుండానే, వీటిని ఏమి యూజ్ చేయకుండానే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎన్నో ఇయర్స్గా చాలా కంఫర్టబుల్గా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. నేను కూడా వీటిలో చాలా ప్రోడక్ట్స్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. ఏదో కొన్ని అయితే మన లైఫ్ స్టైల్ కొంచెం ఈజీగా ఉండడానికి వాడుకునేవి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంతగా రెడ్యూస్ చేసి వాడుకోవాలి అనేది కూడా నేను స్టడీ చేసుకున్నాను. సో ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇవి అవాయిడ్ చేసిన తర్వాత రిజల్ట్ ఏం చూసాను అని అంటే రిగ్రెట్ అయితే లేదనమాట, మిస్ అయింది అయితే లేదు, లైఫ్ డిఫికల్ట్ అవ్వడం అనేది కూడా లేదు. కానీ మనీ సేవ్ అయింది, క్లీనింగ్ సింపుల్ అయింది, అండ్ అన్వాంటెడ్ బాటిల్స్, అన్నెసెసరీ బాటిల్స్ అయితే ఇంట్లో గ్యాదర్ అవ్వకుండా ఉన్నాయి నాకు. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఒక 10 ప్రోడక్ట్స్ గురించి మాత్రమే అనమాట. సో ఈ 10లో అన్నీ అందరూ వాడుతున్నారు అని కాదు, మీలో కొంతమంది అయినా నేను చెప్పబోయే ఈ 10 ప్రోడక్ట్స్లో ఒక 3 to 5 ప్రోడక్ట్స్ అయినా ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటారు. సో థింక్ అబౌట్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ. నేను మీ శ్రీలక్ష్మి. మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనం కలిసి సింప్లిఫై చేసుకుందాము. సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఫస్ట్ ప్రోడక్ట్ హ్యాండ్ శానిటైజర్. కోవిడ్ టైం నుండి కూడా మనందరికీ అలవాటు అయిపోయింది హ్యాండ్ శానిటైజర్. స్ప్రే రూపంలో అవ్వచ్చు, పెద్ద బాటిల్స్ అవ్వచ్చు, చిన్న చిన్న బాటిల్స్ కూడా, హ్యాండ్ బ్యాగ్లో పట్టే బాటిల్స్, పాకెట్లో పట్టే బాటిల్స్ కూడా అవ్వచ్చు హ్యాండ్ శానిటైజర్. అది అనేది మనకి అలవాటు అయిపోయింది. ఆ టైంలో అయితే ఖచ్చితంగా అది అవసరమైంది. ఇప్పుడు కూడా మనము బయటకు వెళ్ళినప్పుడు, ట్రావెల్లో ఉన్నప్పుడు, వాటర్ యాక్సెసిబుల్గా లేని ప్లేసెస్లో మాత్రమే మనము హ్యాండ్ శానిటైజర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర, కిచెన్ దగ్గర, వాక్వే దగ్గర, మెయిన్ డోర్ దగ్గర ఇట్లా హ్యాండ్ శానిటైజర్స్ పెట్టుకొని ప్రతిసారి దాంతోనే శానిటైజ్ చేసుకోవడము అనేది కరెక్ట్ కానే కాదు. ఎందుకు అని అంటే మన హ్యాండ్స్కి గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. హ్యాండ్ శానిటైజరు మన హ్యాండ్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాతో, వైరస్తో పాటుగా మన హ్యాండ్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. అది అంత పవర్ఫుల్ కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనకి వాటర్ యాక్సెసిబుల్గా ఉన్నాయి అని అంటే ఒక మైల్డ్ సోప్తో హ్యాండ్ వాష్ చేసేసుకొని వాటర్ వాష్ చేసేసుకోవచ్చు. సోప్ కూడా అవసరం ఉంది అని అనుకుంటేనే, లేదు అంటే రెగ్యులర్గా వాటర్ వాష్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటి అని అంటే మన హ్యాండ్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని అలాగే మాయిశ్చర్ని కూడా మనము కాపాడుకోగలుగుతాము లాంగ్ టైంకి. అండ్ పిల్లలకి కూడా బ్యాగ్లో చిన్న శానిటైజర్ బాటిల్ పెట్టి పంపించేయడం, స్నాక్స్ తీసుకునే ముందు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకొని తినమని చెప్పడం, ఇవన్నీ కోవిడ్ టైం నుండి అలవాటు అయినవి. సో ఇప్పుడైతే ఎక్కడ నిజంగా అవసరమో అక్కడే యూజ్ చేసుకున్నాము అని అనుకోండి, అది మనకి మంచిగా వాల్యూ క్రియేట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇంట్లో యూజ్ చేయడము, అలాగే వాటర్ యాక్సెసిబుల్గా ఉన్న చోట, హోటల్లోకి వెళ్ళినా కూడా వాష్రూమ్స్ ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొచ్చుకొని తినొచ్చు. సో హ్యాండ్ శానిటైజర్ని ఎంతవరకో అంతవరకే వాడుకోవాలి. ప్రతిసారి దాన్ని యూజ్ చేయొద్దు. పిల్లలకి కూడా అస్సలు ప్రతిసారి యూజ్ చేయడం అలవాటు చేయొద్దు. చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది అనమాట. సోప్ పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తుడుచుకొని దీనికన్నా కూడా డ్రాప్ వేసుకొని తుడిచేసుకుంటే అయిపోయింది అని అనుకుంటాము. నో, దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎంత మంచి ఉందో అంత చెడు కూడా ఉంది. సో ఆ మంచిని మనకి ఎక్కడ అవసరమో అక్కడే వాడుకుందాము. ఫ్లోర్ క్లీనర్స్ ఎవ్రీడే మాప్ పెట్టుకునే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అదొక అలవాటుగా మారిపోయింది. ఆ ఫ్రేగ్రెన్స్ కూడా మనకి చాలా ఇష్టంగా కూడా అనిపించి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ అనేది ట్రై చేయడం కూడా జరుగుతుంది. కొన్ని ఏంటంటే కెమికల్స్తోనే వస్తున్న ఫ్లోర్ క్లీనర్స్ ఉన్నాయి, వాళ్ళు డైరెక్ట్గా మెన్షన్ చేసేస్తారు బాటిల్స్ మీద. కొన్ని ఏంటంటే కెమికల్ ఫ్రీ ఫ్లోర్ క్లీనర్స్ అని కూడా వస్తూ ఉంటాయి, ఆయుర్వేదిక్ అని, హెర్బల్ అని చెప్పేసి. ఇట్లా ఏది ఏమన్నా అవనివ్వండి, ఫ్లోర్ క్లీనరే ఎండ్ ఆఫ్ ద డే. అది వద్దు అని అనట్లేదు, రెగ్యులర్గా వద్దు అని అంటున్నాను. సో రెగ్యులర్గా మాప్ పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి ప్లెయిన్ వాటరే సరిపోతుంది. హాట్ వాటర్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే మనము ఇల్లు తుడిచే ప్రాసెస్లో ఆ హాట్ వాటర్ కూడా వెంటనే చల్లారిపోతుంది. కాబట్టి మనం హాట్ వాటర్ పెట్టుకొని హౌస్ క్లీన్ చేస్తున్నాము, మాప్ చేస్తున్నాము అనే దాంట్లో అర్థం లేదు. బట్ ఒక హాఫ్ బకెట్ ఆఫ్ వాటర్లో ఒక 1 teaspoon ఆఫ్ రాక్ సాల్ట్ వేసేసుకొని మనము హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మంచి డిస్ఇన్ఫెక్టెంట్ అది. సో ఎవ్రీడే యూజ్కి మనకి ఫ్లోర్ క్లీనర్స్ అవసరం లేదు. ఇది మనీ సేవ్ చేయడం కోసం మాత్రమే కాదు, మన హెల్త్ పర్పస్కి కూడా. ఎందుకంటే ఆ ఫ్రేగ్రెన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఫ్రేగ్రెన్స్ మాలిక్యూల్స్ అనేవి మనకి ఎయిర్లో తిరుగుతూనే ఉంటాయి. మనం కాన్స్టెంట్గా దాన్ని బ్రీత్ చేస్తూనే ఉంటాము. లంగ్ ప్రాబ్లమ్స్ ఈ వెంటనే రావు, లాంగ్ రన్లో చాలా సంవత్సరాలకి
ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫ్రీక్వెంట్గా దగ్గు వస్తూ ఉండొచ్చు. అలాగే మనకి పిల్లలు కింద తిరుగుతూ ఉంటారు కదా, చేతులు కింద కూడా పెట్టేసి పాకే పిల్లలు, ఆ ఏజ్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకి కూడా నోట్లోకి వెళ్ళిపోవడము, ఏదో ఒక స్టమక్ ఇన్ఫెక్షన్స్. ఒకప్పటి కాలంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం కదా, ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, కడుపు నొప్పి రావడం, ఇట్లాంటి చిన్న చిన్నవే మనం ఇంట్లో యూజ్ చేసే రెగ్యులర్ ప్రోడక్ట్స్ కూడా కారణం అవుతాయి అన్నమాట. సో ఫ్లోర్ క్లీనర్ అనేది రెగ్యులర్గా యూజ్ చేసేటప్పుడు వద్దు మనకి. అండ్ మనం ఏమనుకుంటాము అని అంటే ఇల్లు తుడిచిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, క్లీన్ అయిపోయింది అనుకుంటాం. రియల్గా క్లీన్ చేయాలన్నమాట. అంతేకాని ఫ్రేగ్రెన్స్ వచ్చినంత మాత్రాన హౌస్ బాగా క్లీన్గా ఉంది అనేది అర్థం కాదు. సో ఆ మాయలో ఉండకుండా మనము నీట్గా హౌస్ క్లీన్ చేద్దాము, ఖర్చు తగ్గించుకుందాము, కెమికల్స్ తగ్గించుకుందాము. ఎప్పుడైనా మనకి అనిపిస్తుంది కదా ఫ్లోర్ కొంచెం డీప్ క్లీన్ చేయాలని, అప్పుడు ఏదైనా ఫ్లోర్ క్లీనర్, కెమికల్ ఫ్రీ ఫ్లోర్ క్లీనర్ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ ఫ్రేగ్రెన్స్ రావాలంటే మనం ఒక ధూప్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇంట్లో. నెక్స్ట్ రూమ్ ఫ్రెషనర్స్. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను నేను కాస్ట్ కటింగ్ కోసం రూమ్ ఫ్రెషనర్స్ అవాయిడ్ చేశాను అని చెప్పేసి. రూమ్ ఫ్రెషనర్స్ని అవాయిడ్ చేయడం వల్ల మనీ సేవ్ అవ్వడంతో పాటుగా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. సేమ్ థింగ్ మనం ఫ్లోర్ క్లీనర్స్ విషయంలో, ఫ్రేగ్రెన్స్ వచ్చే ఫ్లోర్ క్లీనర్స్ విషయంలో ఏం చెప్పుకున్నామో అదే ఇక్కడ కూడా అప్లై అవుతుంది మనకి రూమ్ ఫ్రెషనర్స్ విషయంలో కూడా. మనము రూమ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ని కవర్ చేయడం కోసం రూమ్ ఫ్రెషనర్ యూజ్ చేస్తూ ఉంటాము. కానీ రూట్ కాజ్ ఏంటి, అసలు స్మెల్ అనేది బేస్ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అక్కడ నుండి మనం క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేసామనుకోండి, నేచురల్ ఫ్రెష్నెస్ ఉంటుంది మనకి రూమ్లో. వచ్చేసి వెంటిలేషన్ ఉండాలి, ఎయిర్ ఫ్లో ఉండాలి, గాలి డోర్స్ విండోస్ కాసేపు తెరిచి పెట్టుకోవాలి. ఫ్యాన్స్ వేసేసి ఉంచామనుకోండి, లోపల ఉన్న ఆవిరి పట్టేసిన అలాగే స్మెల్ ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది, బయటగా లోపలికి వస్తుంది, రూమ్ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే విడిచిన బట్టలు ఇంట్లో ఉంచుకోవద్దు. ఇంకోటి, కిచెన్లో గిన్నెలు ఎక్కువ అవర్స్ యూస్ చేసిన ఎంగిల్ గిన్నెలు ఎక్కువ అవర్స్ అయితే కిచెన్లో ఉండొద్దు. ఎంత క్లీన్ చేసినా వాటి స్మెల్ వస్తూనే ఉంటుంది మనకి. డస్ట్బిన్స్ రెగ్యులర్గా మనము డిస్కార్డ్ చేసేసి డస్ట్బిన్స్ క్లీన్గా ఉంచుకుంటే చాలా మంచిదన్నమాట. అలాగే క్లమ్జీగా ఎక్కువ వస్తువులు ఉన్న దగ్గర కూడా మనం క్లీనింగ్ ఎక్కువ చెయ్యము, అక్కడంతా మట్టి బూజు అంతా చేరిపోయి ఒక విధమైన వాసన కూడా వస్తాయి. సో అక్కడ మనము కేర్ తీసుకొని క్లీనింగ్ చేసుకుంటూ ఉండాలి, అలా మెయింటైన్ చేయాలి. కానీ జస్ట్ ఒక రూమ్ ఫ్రెషనర్తో మనము ఆ స్మెల్ని కవర్ చేసి పెట్టుకోలేము. కాసేపు కవర్ అవుతుంది, అది మనకి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తుంది అనమాట, అది పీల్చుతూ ఉండడం వలన. సో అవాయిడ్ రూమ్ ఫ్రెషనర్స్ కంప్లీట్లీ. అలాగే డిష్ వాష్ లిక్విడ్ మనకి ఒక బ్రాండ్ అని కాదు, అన్నీ ఉన్నాయి కదా. ప్రిల్ ఉంది, విమ్ ఉంది, ఇంకా కమర్షియల్ డిష్ వాష్ లిక్విడ్స్ చాలా ఉన్నాయన్నమాట. డిష్ వాషర్ రిలేటెడ్గా నేను చెప్పట్లేదు, దాన్ని వేయాల్సిందే, అది తప్పదు. డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, డిష్ వాష్ లిక్విడ్ కానీ డిష్ వాష్ సోప్ కానీ ఇవి ఉంటాయి కదా, అవి కెమికల్ బేస్డ్. అందులో ఆ బాటిల్స్ మీద ఎక్కడా కూడా ఇంగ్రీడియంట్స్ అందులో ఏం వేసాము అనేది పెద్ద పెద్ద కంపెనీస్ అయితే రాయరు, రియల్గా ఏమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము అనేది. అందులో ఉండే కెమికల్స్ అనేవి మనకి గిన్నెల మీద ఉండిపోతాయి, ఖచ్చితంగా ఉండిపోతాయి. మనం ఎంత వాష్ చేసినా కూడా ఉండిపోతాయి. సో మనం ఏమనుకుంటాము అని అంటే డిష్ వాష్ లిక్విడ్ తీసుకొని స్క్రబ్బర్ మీద రుద్దేస్తాము, బాగా సోపీగా వస్తుంది కదా, స్నో వచ్చినట్టుగా, అప్పుడు బాగా క్లీన్ చేసాము అని అనుకుంటాము. జస్ట్ ట్యాప్ కింద పెడితే మొత్తం పోతుంది, చాలా మెరుస్తూ ఉంటుంది ప్లేట్. కానీ ఆ డిష్ వాష్ లిక్విడ్లో ఉన్న ఆ కెమికల్ మాలిక్యూల్స్ అన్నీ కూడా దాని మీద అట్లా ఉండిపోతాయి. ఒక పాలగిన్నె కానివ్వండి, రైస్ది కానివ్వండి, తినే ప్లేట్ కానీ అన్నిటి మీద ఉంటాయి. వాటిలో మనం కుక్ చేసుకుంటున్నాం, తింటున్నాము, మనకి తెలియకుండా కొంచెంగా స్లో పాయిజన్ లాగా మన బాడీలోకి వెళ్తూనే ఉంటుందన్నమాట. వింత జబ్బులు వస్తున్నాయి, వింత రోగాలు వస్తున్నాయి కొత్తగా ఇప్పుడు అనుకుంటున్నాం, వచ్చేవన్నీ ఇలాంటి వాటి వల్లనే. సో మనం ఏం చేయాలి అని అంటే కెమికల్ ఫ్రీ డిష్ వాష్ లిక్విడ్స్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ సార్లు మనకి సున్నిపిండి ఉంటుంది కదా, సున్నిపిండితో శుభ్రంగా ప్లేట్స్, గ్లాసులు, పాలు తాగినవి, కాఫీ తాగినవి, వాటర్ తాగినవి, మజ్జిగ తాగిన గ్లాసులు కానివ్వండి, కప్స్ కానివ్వండి, ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, డైనింగ్ ప్లేట్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఈ ప్లేట్స్ అన్నీ కూడా సున్నిపిండితో క్లీన్ అయిపోతాయి. బట్ అంత కంఫర్టబుల్గా ఇప్పుడు అందరూ యూజ్ చేయలేకపోవచ్చు కూడా. కానీ
మనము ఈ లిక్విడ్ని మనము ఒక ½ లీటర్ వాటర్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లిక్విడ్ వేసేసి ఓన్లీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లిక్విడ్ వేసేస్తే మొత్తం మనకి సోపీగా అయిపోతాయి కదా వాటర్. దానిలో మనం స్క్రబ్బర్ పెట్టి గిన్నెలన్నీ వాష్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే చాలా తక్కువ క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ మనం యూస్ చేసిన వాళ్ళం అవుతాము. సో మన ప్లేట్ మీద వచ్చి ఉండిపోయే కెమికల్ మాలిక్యూల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇలా వాటర్లో డైల్యూట్ చేసి వాష్ చేసుకుంటే ఏమవుతుంది అని అంటే మనకి రెగ్యులర్గా మనం డైరెక్ట్గా పేస్ట్ లాగా తీసేసుకొని రుద్దుతాం కదా, దానికన్నా చాలా తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం టైమ్స్ ఇలా ట్రై చేస్తే మంచిది. అండ్ మనకి ఆ గిన్నె మీద మనకి ఆ ప్లేట్ మీద గ్లాస్ మీద ఎక్కువ సోపీగా వచ్చేయాలి అనేది మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. క్లీన్ అయిందా లేదా అనేది మాత్రమే మనం మెయిన్లీ చూసుకోవాలి. సో డిష్ వాష్ లిక్విడ్స్ అనేది చాలా తక్కువగా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవడం మంచిది. అండ్ గిన్నెలతో పాటు మనకి హ్యాండ్స్ కూడా స్కిన్కి కూడా అంత మంచిది కాదనమాట. సో కెమికల్ ఫ్రీవి నేను సర్చ్ చేసి నాకేదైనా బెనిఫిషియల్గా అనిపించింది అని అంటే అప్డేట్ చేస్తాను. అండ్ నేను యూజ్ చేయడం అయితే చాలా తక్కువ. నేను కూడా విమ్మే యూజ్ చేస్తాను, ఎందుకంటే సింక్ క్లీన్ చేయడానికి, కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి, దానికి అలాగే ఇంట్లో వేరే సింకులు అన్నీ కూడా మేము విమ్తోనే క్లీన్ చేస్తామన్నమాట. అది చాలా పవర్ఫుల్ కెమికల్ కాబట్టి. సో దానికోసము డిష్ వాషర్లో వేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు డిష్ వాష్ లిక్విడ్ అనేది వెరీ రేర్ యూజ్ చేయడము. సో నేను ఏదైనా డిష్ వాషర్ ఫ్రెండ్లీ కానివి, క్యాస్ట్ ఐరన్వి ఇలాంటివి వాష్ చేయాలి అన్నప్పుడు నేను ఈ విమ్ అయితే పెట్టను దాని మీద, క్యాస్ట్ ఐరన్ వాటి మీద సున్నిపిండి ఉంటుంది, సున్నిపిండితో రుద్దేస్తాను, చక్కగా పోతుంది, ఆయిల్ అంతా కూడా పోతుంది అనమాట. తర్వాత అల్యూమినియం ఫాయిల్, ఇది అందరూ యూజ్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ కొంతమంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. రోటీ చపాతీలు రోల్ చేసి పెట్టుకోవడానికి, వాటి వేడి తగ్గకుండా ఉండడానికి, ఇంకా డిఫరెంట్ కుకింగ్ మైక్రోవేవ్ పర్పస్ కానివ్వండి, లంచ్ బాక్సెస్ ప్యాక్ చేయడానికి కానీ అల్యూమినియం ఫాయిల్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అది అస్సలు మనకి లాంగ్ రన్లో మంచిది కాదనమాట. అల్యూమినియం ఫాయిల్ అనే కాదు, అల్యూమినియం యూటెన్సిల్స్ వలన కూడా అవేంటంటే హాట్ ఫుడ్ దానిలో పెట్టి మనము రోల్ చేసాము అని అనుకోండి, దాంట్లో నుంచి అల్యూమినియం అండ్ లీచ్ అనేది ఫుడ్లోకి వచ్చేస్తుంది. మనం తిన్నాము అంటే మన లోపలికి వెళ్ళిపోయి మనలో ఉన్న కాల్షియంని అబ్జార్బ్ చేసేస్తుంది. అలాగే చాలా విషయాల్లో, చాలా బాడీ ఫంక్షనింగ్లో ఇంటర్ఫియర్ చేస్తుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తీసుకొచ్చేస్తుంది, జింక్ డెఫిషియన్సీ తీసుకొస్తుంది ఈ అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేయడం అనేది లాంగ్ రన్లో. సో దీనికి బదులుగా మన ట్రెడిషనల్ ఏంటి అని అంటే కాటన్ ఆర్ మస్లిన్ క్లాత్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసుకొని మనము చపాతీ, రోటీలు వాటిని సేఫ్గా పెట్టుకోవచ్చు అనమాట, ఆరిపోకుండా. లేదు అని అంటే స్టీల్ హాట్ బాక్సెస్ వస్తాయి, లంచ్ బాక్సెస్ కానీ ఏవైనా కానీ స్టీల్ బాక్సెస్ వస్తాయి, వాటిని వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదా, వాటిని పర్చేస్ చేసుకోవచ్చు, వాటిలోనే పెట్టేసుకొని వాడుకోవచ్చు. సో అల్యూమినియం ఫాయిల్ అనేది యూజ్ చేయడం కంప్లీట్గా అవాయిడ్ చేసేయడం అనేది మనకి మనీ సేవ్ చేస్తుంది, అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట దాన్ని అవాయిడ్ చేయడం అనేది. తర్వాత మస్కిటో రిపెలెంట్స్ ఒకటనే కాదు, కాయిల్స్ ఉంటాయి, గుడ్ నైట్ మనం ప్లగ్లో పెట్టేవి ఉంటాయి, స్ప్రేలు ఉంటాయి, మళ్ళీ స్కిన్ మీద రాసుకునే క్రీమ్స్ ఉంటాయి, బేబీస్కి కూడా సేఫే అని చెప్తారు, కానీ అవి అవసరం లేదు మనకి, అది అన్నెసరీ పర్చేజే. అట్లా అని మనము మస్కిటోస్ని అవాయిడ్ చేసేద్దాం, ఇగ్నోర్ చేసేద్దాం మస్కిటోస్ని, ఇట్స్ ఓకే అని అనట్లేదు. డోర్కి మస్కిటో డోర్ పెట్టించుకోవచ్చు, మస్కిటో నెట్స్ పెట్టించుకోవచ్చు, విండోస్కి పెట్టించుకోవచ్చు. లేదు అని అంటే మనము ఎర్లీగా ఈవినింగ్స్ ఈ 5 to 6, 6:30 ఆ టైంలోనే కదా ఎక్కువగా మస్కిటోస్ వస్తాయి, అప్పుడు క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. వాటర్ అనేది ఎక్కడ నిల్వ లేకుండా మన సరౌండింగ్స్ చూసుకోవడం, ఇట్లాంటివి చూసుకోవాలి. కానీ మనము ఈ కాయిల్స్ ఇవన్నీ పెట్టుకున్నాము అని అనుకోండి, మన లంగ్స్కి చాలా 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 ప్రాబ్లం. ఎందుకనంటే ఒక ఓవర్ నైట్ మనం ఒక రూమ్లో, అది బ్రాండ్ నేమ్ చెప్పట్లేదు, ఆ మస్కిటో రిపెలెంట్ ప్లగ్లో పెట్టేది వేసుకొని కానీ ఒక కాయిల్ వెలిగించి కానీ ఉన్నామనుకోండి, 72 సిగరెట్స్ స్మోక్ చేసిన దాంతో సమానం అంట అప్రాక్సిమేట్లీ. సో అవైతే కంప్లీట్గా అవాయిడ్ చేసేయాలి. దగ్గు వస్తుంది, థ్రోట్ డ్రై అవుతుంది, లంగ్స్లోకి అదంతా చేరిపోతుంది. సో అది మంచిదే కాదు. దానికి బదులుగా దోమతెర వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం డోర్ పెట్టించుకోవడము ఇవన్నీ అని అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. కానీ రెగ్యులర్గా వీటిని చిన్న అమౌంట్ 100-200తో కొంటూ ఉంటే మనకేం తెలియదు, ఎండ్ ఆఫ్ ద డే చాలా అమౌంట్ అవుతుంది, అలాగే హెల్త్ కూడా పాడైపోతుంది. సో అమౌంట్ అంతా కలిపి ముందే ఒకసారి ఇన్వెస్ట్ చేసామనుకోండి, వన్ టైం అని చెప్పేసి డోర్కి మస్కిటో నెట్ డోర్ పెట్టి చేసుకోవడం ఇట్లాంటివి చేసామని అనుకోండి, అన్ని రకాలుగా మంచిదన్నమాట.
తర్వాత ఫ్యాబ్రిక్ కండిషనర్స్, ఇంతకుముందు కూడా 2 సార్లు మాట్లాడుకున్నాము ఫ్యాబ్రిక్ కండిషనర్స్ గురించి. నేనైతే కంప్లీట్లీ అవాయిడ్ చేసేసాను ఫ్యాబ్రిక్ కండిషనర్ కొనడం, అదొక ఎక్స్ట్రా పర్చేజే మనకి ఇంట్లో. ఎందుకంటే ఇది అన్ని ఫ్యాబ్రిక్స్కి యూజ్ అవ్వదు, అన్ని ఫ్యాబ్రిక్స్ మీద సేమ్ ఎఫెక్ట్ అయితే చూపించదు అండ్ అవసరం కూడా లేదు మనకి. అలాగే లెనిన్స్, కాటన్స్ ఉంటాయి కదా కాస్త ఎక్స్పెన్సివ్, ఇప్పుడు కలంకారీ అని చెప్పేసి లెనిన్ క్లబ్లో తీసుకుంటాం లెనిన్వి, అలాగే కాటన్ బట్టలు, వీటన్నిటికీ కూడా వాటి నేచురల్ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫ్యాబ్రిక్ ఫీల్ కానీ ఆ ఫ్యాబ్రిక్ నుండి వచ్చే స్మెల్ కానీ అవన్నీ కూడా మారిపోతాయి. మొత్తానికి ఇది డామినేట్ చేసేసి కవర్ చేసేస్తుంది అనమాట అన్నిటిని. అండ్ వాటి స్ట్రెంగ్త్ కూడా, ఫ్యాబ్రిక్ స్ట్రెంగ్త్ కూడా తగ్గిపోతుంది మనకి. అండ్ టవల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, టర్కిల్స్ కానీ బ్లాంకెట్స్ ఇలాంటివి, అవి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవు. అండ్ మనము అదే స్మెల్ని రెగ్యులర్గా కూడా మనము ఆ స్మెల్ ఫీల్ అవుతున్నట్టుగానే అనిపించి కాసేపటికి మనకి ఒకలాంటి వెగటగా కూడా అనిపిస్తుంది ఆ స్మెల్ ఎక్కువగా తీసుకొని కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసాము అని అనుకుంటే. ఎందుకంటే నేను చాలామందిని నోటీస్ చేశాను, బ్లాంకెట్స్, బెడ్ స్ప్రెడ్స్, అలాగే కొన్ని టర్కిల్స్ ఇవన్నీ వేసినప్పుడు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ కండిషనర్ వేయడం అనేది కొత్తలో మనకి ఫీల్ గుడ్గా అనిపిస్తుంది, పోను మనకి అది నచ్చకుండా కూడా పోతుంది అండ్ దాని అవసరం కూడా లేదు. అండ్ చెప్పినట్టుగా కొన్ని ఫ్యాబ్రిక్స్కి స్ట్రెంగ్త్ కూడా పోతుంది ఫ్యాబ్రిక్ కండిషనర్ యూజ్ చేయడం వల్ల. అండ్ వెజిటబుల్ వాష్, ఇది కూడా కోవిడ్ టైం నుండే స్టార్ట్ అయింది. వెజిటబుల్స్ని శానిటైజ్ చేయడానికి డిఫరెంట్ మార్కెట్లో డిఫరెంట్ లిక్విడ్స్ వచ్చాయి. వాటన్నిటి అవసరం అయితే మనకి లేదు. వాటి వల్ల హామ్ ఎంత ఉంది అనేది మనము మెజర్ చేసుకొని చెప్పుకోలేము, కానీ వాటిని అవాయిడ్ చేయడం వల్ల ఒక అన్నెసెసరీ పర్చేజ్ అయితే మనము ఇగ్నోర్ చేసేసాము, అవాయిడ్ చేసేసాము అనుకుని సాటిస్ఫై అవ్వచ్చు. అండ్ వెజిటబుల్ వాష్ చేయడము మనం ఏ కాలం నుండో చేస్తూనే ఉన్నాం కదా, జస్ట్ వాటర్ వాష్, రన్నింగ్ ట్యాప్ కింద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని మనము క్లీన్ చేసుకోవచ్చు. కానీ పెస్టిసైడ్స్ ఉంటున్నాయి కదా అని అంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో రాక్ సాల్ట్, టేబుల్ సాల్ట్ కాదు రాక్ సాల్ట్ వేసేసి కరిగాక వెజిటబుల్స్ని మనము ఒక 10-15 మినిట్స్ అందులో ఉంచామనుకోండి, పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకి. సో రాక్ సాల్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి పక్కన ఉంచేసుకున్నాము అని అనుకోండి చాలా విషయాల్లో యూజ్ అయిద్ది అనమాట. సో మనకి ఇలాంటి వాషింగ్ లిక్విడ్స్, డిస్ఇన్ఫెక్టెంట్ లిక్విడ్స్ ఇవన్నీ అవసరమైతే పడవు. చాలా వరకు మనకి వెనిగర్ వేసి కూడా వెజిటబుల్స్ వాష్ చేయడం అనేది నోటీస్ చేస్తున్నాము కొంతమంది. అన్ని వెజిటబుల్స్కి అయితే పనికిరాదండి అది. రూట్స్ ఉంటాయి కదా, బీట్రూట్స్ కానీ క్యారెట్స్ కానీ, ఇవేంటంటే వెనిగర్ ఫ్లేవర్ ఉంటుంది కదా వాటిని పీల్ చేస్తాయి అన్నమాట. సో మనకు అదే ఫ్లేవర్ కర్రీస్లో వచ్చేస్తుంది. సో అలాగే ఈ క్యారెట్స్కి వీటికి రాడిష్ కానివ్వండి, బీట్రూట్స్, వీటన్నిటిని కూడా మనము సాల్ట్ వాటర్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన వాష్ చేస్తే మనం అంతా పీల్ చేస్తాం కాబట్టి ప్లెయిన్ వాటర్లోనే వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత వీటన్నిటిని ఏదైనా పసుపు నీళ్ళల్లో కానీ, ఉప్పు నీళ్ళల్లో కానీ, వెనిగర్ కలిపిన నీళ్ళల్లో కానీ పెట్టామని అనుకోండి, సాల్ట్ని లాగేస్తే, వెనిగర్ ఫ్లేవర్ని లాగేస్తే అన్ని టేస్ట్ అయితే కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో అన్ని వెజిటబుల్స్కి అన్ని పనికిరావు. పైన మనము పీల్ చేసేసే వాటికి ఏంటి అని అంటే జస్ట్ వాటర్ వాష్ చేసేసి పీల్ చేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్, ప్లెయిన్ వాటర్లో వాష్ చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బెండకాయలు అని, దొండకాయలు, ఆకుకూరలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి ఏంటంటే సాల్ట్ వాటర్ సరిపోతుంది, రూట్స్కి అయితే అవసరం లేదు. అలాగే గ్లాస్ క్లీనర్స్, విండో గ్లాస్ కానివ్వండి, మనకి మిర్రర్స్ కానీ, వాష్ బేసిన్స్ దగ్గర మిర్రర్స్, బాత్రూంలో మిర్రర్స్, వీటికి ఏంటంటే వాటర్ డ్రాప్స్ పడడం వల్ల స్టెయిన్స్ ఉండిపోతాయి, రెగ్యులర్గా క్లీన్ చేయాల్సి వస్తుంది. మనకి డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న మిర్రర్కి అంత రెగ్యులర్గా క్లీన్ చేయాల్సిన రిక్వైర్మెంట్ ఉండదు, కానీ మనకి వాష్ బేసిన్స్ దగ్గర, బాత్రూమ్స్లోనూ వీటికైతే ఎక్కువ క్లీన్ చేయాల్సి ఉంటుంది. దానికి వచ్చేసి గ్లాస్ క్లీనర్స్ అనేవి పర్టికులర్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మనం ఓవరాల్గా చెప్పుకున్నాము ఇంతకుముందు, ఫర్నిచర్ క్లీనింగ్కి, గ్లాస్ క్లీనింగ్కి, అప్లయన్సెస్ క్లీనింగ్కి డిఫరెంట్ క్లీనింగ్ లిక్విడ్స్ అవసరం లేదని. ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ గ్లాస్ గురించి చెప్పాలి అని అంటే ఈ వెనిగర్ కూడా అవసరం లేదు గ్లాస్ క్లీన్ చేయడానికి. ఎందుకంటే నేను చెప్పాను ఫర్నిచర్ క్లీనింగ్కి, అప్లయన్సెస్ క్లీనింగ్కి అయితే వాటర్, వెనిగర్ మిక్స్ చేసేసి స్ప్రే చేసి తుడిచేస్తే క్లీన్ అయిపోతాయి, డిస్ఇన్ఫెక్టెంట్, అలాగే నీట్గా క్లీన్ కూడా అయిపోతుంది అని చెప్పేసి. అండ్ గ్లాస్ క్లీన్ చేయాలి, మిర్రర్స్ క్లీన్ చేయాలి అని అంటే ఆ వెనిగర్ కూడా అవసరం లేదు. జస్ట్ వాటర్, ఒక మైక్రోఫైబర్ నాప్కిన్ అయితే సరిపోతుందండి. మైక్రోఫైబర్ నాప్కిన్లోనే ఉంది టెక్నిక్, చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. మనకి తుడిచిన గీతల్లాగా, వాటర్ లైన్స్ లాగా అట్లా కూడా ఉండకుండా చాలా చక్కగా క్లీన్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనము మైక్రోఫైబర్ క్లాత్ని కంప్లీట్గా వెట్ చేసి తుడవడం కాదు, వాటర్ కొన్ని డ్రాప్స్ అయితే
స్ప్రింకిల్ చేసేసి మిర్రర్ మీద ఆ తర్వాత దీంతో తుడిచేస్తే ఇంకా బాగా మనకి క్లీన్గా ఉంటుంది, చాలా షైనీగా వచ్చేస్తుంది. ఆ మైక్రోఫైబర్ క్లాత్ ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసాము అంటే చాలా సంవత్సరాలు మనకి కంఫర్టబుల్గా నీట్గా హైజీనిక్గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. అలాగే డిస్పోజబుల్ క్లీనింగ్ వైప్స్, నేను ఎన్నో వీడియోస్లో చెప్తూ ఉంటాను. ఈ క్లీనింగ్ వైప్స్ టిష్యూ పేపర్స్ కావచ్చు, వెట్ వైప్స్ కావచ్చు, అలాగే కొన్ని క్లీనింగ్ వైప్స్ ఇప్పుడు ఎట్లా వస్తున్నాయంటే స్పాంజెస్ ఉంటాయి, ఆ స్పాంజ్లోనే మనకి క్లీనింగ్ లిక్విడ్ అనేది ఫిల్అప్ చేసేసి ఉంటుంది. కొన్ని టిష్యూస్ ఉంటాయి నాప్కిన్ స్టైల్లో, వాటికి కూడా మనకి వెట్ వైప్స్ ఎట్లా వైట్గా ఉంటాయో ఆ టిష్యూస్ కూడా వాటికి కూడా అలాంటి ఆ లిక్విడ్ అనేది అప్లై చేసేసే వచ్చేస్తుంది అనమాట. ప్యాకెట్లోనే లిక్విడ్ అంతా ఫిల్ అయిపోయి వస్తుంది. అవి అయితే అవసరమే లేదు, ఎందుకంటే అవి కూడా కెమికల్ బేస్డే. మనం ఎప్పుడన్నా ట్రావెల్లో ఉన్నామో ఎమర్జెన్సీ అన్నప్పుడు అట్లాంటప్పుడు వన్స్ ఇన్ అ వైల్ ఈజ్ ఓకే. మనం రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో ఇంట్లో కూడా యూజ్ చేసేస్తున్నాము అని అంటే మనకి ఏదంటే అది ఎక్స్ట్రా పర్చేజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ నీడ్స్లో ఇది ఒకటి ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట. ఆ ఎక్స్ట్రాస్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం మనం ఈ టిష్యూ పేపర్స్ని, డిస్పోజబుల్ క్లీనింగ్ వైప్స్ని, వీటిని అవాయిడ్ చేసేసాము అని అంటే. సో దీనివల్ల ఏంటంటే మనీ సేవ్ అవుతుంది మనకి, అండ్ ఎన్విరాన్మెంట్లో వేస్ట్ తగ్గుతుంది. మన ఇంట్లో కూడా ఒక వేస్ట్ ప్రోడక్ట్ మనం వాడడం కూడా అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాము. చక్కగా మైక్రోఫైబర్ ఫ్యాబ్రిక్ ఒకటి క్లాత్ అయితే పెట్టేసుకున్నాము అని అనుకోండి, అంతా క్లీన్ చేసుకోవచ్చు. ఒక 3 మైక్రోఫైబర్ క్లాత్స్ అయితే మనకి అవసరం పడతాయి అనుకుందాము. అవి ఒక ఫ్యూ ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు నీట్గా వాష్ చేసేసుకొని. వాటి మీద మంచిగా మన కర్రీస్ టైప్ ఆఫ్ స్టెయిన్స్ అంటినా కూడా చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి, అసలు మరకలు లేకుండా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు, ఫర్నిచర్ క్లీన్ చేసుకోవచ్చు, గ్లాసెస్, స్టవ్, కౌంటర్ టాప్, కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ వెనిగర్ ఒకటి పెట్టుకున్నాము అని అనుకోండి, అది కూడా మనము క్లీనింగ్ వెనిగర్స్ ఉంటాయి, 200 రూపీస్కి పెద్ద టిన్ వస్తుంది. వాటికన్నా నేను ప్రిఫర్ చేసేది ఎడిబుల్ వెనిగర్. అది కూడా ఒక 100 రూపీస్ ఉంటుంది, ఒక 200 ml బాటిల్, ఎంతో పట్టదు. నేను ఒక స్ప్రే బాటిల్లో 3 కప్స్ వాటర్ పోసేసి 1 కప్ వెనిగర్ పోసేస్తాను. 1 మంత్ యూజ్ చేస్తాను. నేను సోఫా క్లీన్ చేస్తా, ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తా, అలాగే టేబుల్స్ క్లీన్ చేసుకుంటాను. స్టవ్ రెగ్యులర్గా ఆ లిక్విడ్తోనే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సో నాకైతే చాలా ఎకనామికల్గా అనిపించింది అనమాట, అండ్ చాలా హైజీనిక్గా కూడా అనిపించింది ఇట్లా యూస్ చేసుకోవడం. ఇవి కొన్ని ప్రోడక్ట్స్ ఏనండి మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే వాటిల్లో మనం అవాయిడ్ చేయాలి అన్నవి కొన్ని ప్రోడక్ట్స్ లిస్టే ఇక్కడ చెప్పాను. ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ప్రోడక్ట్స్ గురించి అయితే నేను చెప్తాను. అవి నిజంగా మీకు అవసరం లేని మాత్రమే నేను చెప్తానమాట, ప్రతి ఒక్కటి తీసేయమని కాదు. మినిమలిజం అని అంటే ఏమీ కొనుక్కోకుండా ఉండడం, ఏమీ లేకుండా ఉండడం కాదు. రియల్గా మన లైఫ్కి వాల్యూ యాడ్ చేసే వాటి మీద మాత్రమే మనం ఇన్వెస్ట్ చేయగలగడం, అలాంటివి మాత్రమే మనం యూస్ చేసుకోవడం అనమాట. ఎండ్ ఆఫ్ ది డే మనము మనల్ని వెనక్కి తిరిగి చూసుకొని మన మీద మనమే ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఎన్ని అన్వాంటెడ్ థింగ్స్ని అవాయిడ్ చేసాము, మనం యూజ్ చేసిన ప్రతిదీ కూడా మనకి వాల్యూ ఇచ్చేది మాత్రమే యూజ్ చేసుకున్నాము అని అంత ప్రౌడ్నెస్ అయితే మనకి మిగులుతుంది ఎండ్ ఆఫ్ ది డే. సో ఎప్పుడూ చెప్పినట్టుగానే మన ఇంటిని, మన అలవాట్లని, మన జీవితాలని మనము కలిసి సింప్లిఫై చేసుకుందాము. ఈ సింప్లిఫై నౌ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన సింపుల్ జర్నీలో, అలాగే మన ఇంటెన్షనల్ జర్నీలో జాయిన్ అయిపోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్ వస్తుంది. బాయ్ బాయ్.